మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు 4 జంటలు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కుంభకోణం నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రధాన అర్చకుడు కృష్ణమాచారి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామ చంద్రుడి యొక్క లగ్నమే కాకుండా శ్రీరామ పరివారం, శ్రీకృష్ణ పరివారం, శ్రీ గోదాదేవి రంగనాథుని పరివారం, అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క పరివారం, ఈ 4 జంటలకు ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరపడం జరిగింది. దీనికి ఏదైతే ఈ యొక్క మూల యొక్క విగ్రహాలకు దాతరిచ్చినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా శుభవందనాలు తెలియజేస్తూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ఈ యొక్క కళ్యాణానికి వారు కూడా ఇక్కడ ఏదైతే చలివేంద్రం ఉన్నదో మంచినీటి వసతి కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వసతులు భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కళ్యాణం మంచి వైభవంగా జరిగే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నటువంటి ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి తర్వాత భక్తులందరూ కూడా శుభావందనం తెలియజేస్తూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భక్తులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాజన్న జిల్లాలో చేసినటువంటి శ్రీ అష్టలక్ష్మేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్యాలయంలో నూతనంగా పంచలోహ మూర్తులను గోదారంగనాథ స్వామి, శ్రీదేవి భూదేవి శ్రీనివాస స్వామి, సీతా లక్ష్మణ హనుమస్వామి రామచంద్ర స్వామి, రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి యొక్క పంచలోహ మూర్తులను మనం వేంచేపు చేసుకొని విధి విధానంగా సంప్రోక్షణ, జలాదివాస, క్షీరాదివాస, బల పుష్ప జయాదివాస కార్యక్రమాలు చేసుకొని మూలమంత్ర మూర్తి మంత్రాలతో హవనం చేసుకొని వారికి మూర్తులకు కూడా ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు పుణ్యప్రదమైనటువంటి పర్వకాలైనటువంటి శ్రీరామనవమి శుభవేళ శ్రీరామచంద్ర స్వామి వారికి మరియు శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి, రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామికి ఒకే వేదికపై